హలో వ్యూయర్స్, వెల్కమ్ టు డిజిలాన్స్. పర్సనల్ లోన్ గురించి ఈరోజు మనకి స్టార్ పవర్స్ నుంచి వెంకీ గారు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. హలో అండి వెంకీ గారు. హాయ్ అండి. పర్సనల్ లోన్ అనేది ఈరోజు చాలా వరకు ఎంప్లాయీస్ అందరూ తీసుకుంటున్న లోన్స్ గురించి అండి. ఈ పర్సనల్ లోన్స్ అనేది ఎటువంటి టైప్ ఉంటుంది, ఎవరెవరు తీసుకోవచ్చు, ఓన్లీ ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ తీసుకోగలుగుతారా, క్రైటీరియా ఏంటండి దీని గురించి చెప్పగలుగుతారా? పర్సనల్ లోన్స్ అనేది శాలరీ ఎంప్లాయ్ వరకే ఇస్తామండి. ఓకే. అది ఒక కంపెనీలో ఆయన వర్క్ చేసి ఉండాలి. ఆ కంపెనీ నుంచి ఎవ్రీ మంత్ శాలరీ క్రెడిట్ అవుతూ ఉండాలి. ఆ కంపెనీ నుంచి పే స్లిప్లు కానీ ఆయన ఏదైతే శాలరీ ఆయన అకౌంట్లో క్రెడిట్ అవుతుందో ఆ స్టేట్మెంటు అండ్ కేవైసీ అండ్ ప్రజెంట్ అడ్రస్ అనేది మనం ఇస్తే మనం అది పర్సనల్ లోన్స్ కింద చేస్తాం మనం. అది ఓకే. పర్సనల్ లోన్ విషయంలో మనకి కేవైసీతో పాటు పే స్లిప్స్, పే స్లిప్ ఎన్ని కంపెనీ మంత్స్ పే స్లిప్స్ కావాలి? 3 months పే స్లిప్లు ఉండాలి. 3 months బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. 3 months బ్యాంక్ స్టేట్మెంట్ విచ్ అమౌంట్కి ఏదైతే క్రెడిట్ అవుతుందో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. ఓకే అండి. అంటే ఇప్పుడు బేసిక్గా స్టార్ పవర్స్కి పర్సనల్ లోన్ గురించి ఎవరైనా రావాలి అంటే వై ప్రిఫర్ స్టార్ పవర్స్ అండి? స్టార్ పవర్ అనేది ఎటువంటి అంటే కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఓకే 99.9% మనం అది సాల్వ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి. ఓకే. అంటే ప్రీవియస్లో ఉన్న కస్టమర్కి ఇబ్బందులు ఉన్నా ఎక్కడా లోన్స్ రాకపోతే ఓకే. మన స్టార్ పవర్కి వస్తే మాత్రం 100% అనేది లోన్ అనేది చేయడం జరుగుతుంది. స్టార్ పవర్స్ ఎన్ని బ్యాంక్స్తో టైప్ అయి ఉన్నాయి? దగ్గరగా మొత్తం ఒక 60-70 బ్యాంకులు మన టైప్ అయి ఉన్నాయండి. విత్ ఎన్బిఎఫ్సి అండ్ బ్యాంక్స్ కలుపుకొని ప్రైవేట్ ఫైనాన్స్. అవును. ఓకే. అయితే ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకుంటున్న వ్యక్తికి మేజర్గా మీరు అడిగినట్టు 3 months పే స్లిప్స్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్ అవును. అండ్ ఇంకేమైనా అవసరం పడుతుంటాయండి? అవే అండి. అంటే ఆధార్, కేవైసీ అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓకే, వాళ్ళకి ప్రజెంట్ అడ్రస్. అంటే కొంతమంది హాస్టల్లో ఉంటూ ఉంటారు కదా సార్, అంటే హాస్టల్లో ఉన్న కూడా చేస్తాము. కొన్ని ఎన్బిఎఫ్సిస్ చేస్తాయి, అవి కొన్ని బ్యాంక్స్ చేయవు హాస్టల్లో ఉన్న వాళ్ళకి. సార్ ఇప్పుడు నాకు రీసెంట్గా మా కజిన్స్ ఒకరు నారాయణ జూనియర్ కాలేజ్ వాటిలలో వర్క్ చేస్తున్నారు. ఓకే. కొంతమంది టీచర్స్ ఉన్నారు. అవునండి. వాళ్ళకి కొంతమందికి శాలరీ చేతులు హ్యాండ్ క్యాష్ రూపంలో కానీ హ్యాండ్ రూపంలో అలా చేసినప్పుడు వాళ్ళకి ఎలా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు కొంతమందికి అకౌంట్ క్రెడిట్ అవుతుంటాయి, కొంతమందికి హ్యాండ్ రూపంలో వస్తుంటాయి క్యాష్, కొంతమంది క్యాష్ డైరెక్ట్గా ఇస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా మనం చేయొచ్చు. అంటే కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి పర్టికులర్గా క్యాష్ రూపంలో వచ్చిన వాళ్ళకి మనం చేయొచ్చు అని, అవి కూడా చేస్తాం మనం. చూడండి వ్యూయర్స్, క్యాష్ రూపంలో కూడా చేస్తున్న ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయంట స్టార్ పవర్స్ నుంచి. అదో నోట్ చేసుకోండి మీరు. అలానే ఇప్పుడు మనకి పర్సనల్ లోన్ తీసుకుంటున్నప్పుడు క్రైటీరియా అని అన్నప్పుడు మీరు పర్సన్స్ అని చూస్తున్నారు, కంపెనీ క్రైటీరియాస్ కూడా ఏమైనా ఉంటాయా సార్? ఆ కంపెనీ కూడా మనకి ఎంసీఏ అని ఒకటి లిస్ట్ ఉంటుందండి. ఎంసీఏలో 1 year అబోవ్ ఉంటే చేయొచ్చు. అండ్ పేడప్ క్యాపిటల్ అంటే కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ ఏదైతే పేడప్ క్యాపిటల్ ఉందో అది కూడా 1 lakh అబోవ్ ఉండాలి. అంటే 1 lakh బిలో ఉంటే కంపెనీ అనేది కొంచెం పరిస్థితులు బాగలేదనే సిచ్యువేషన్ ఉంటుంది. 1 lakh అబోవ్ పేడప్ క్యాపిటల్ ఉంటే మనం చేయొచ్చు. అండ్ ఎంసీఏలో కూడా 1 year అబోవ్ ఉండాలి. ఎంసీఏలో ఈ క్యాట్ రేటింగ్ ఏదో అంటుంటారు కదా సార్, అంటే మన దగ్గర కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అంటే క్యాట్ ఏ, క్యాట్ బి, క్యాట్ సి, క్యాట్ డి అని. అంటే కొన్ని బ్యాంకుల్లో క్యాట్ ఏ, క్యాట్ బి లాగా చూస్తారు. కొన్ని బ్యాంకుల్లో ఎలైట్, సూపర్ ప్రేమ్ అలాంటివి చూసుకుంటారు. కొన్నిట్లో అంటే మనం ఓపెన్ మార్కెట్లో ఉన్న కేసెస్ కూడా మనం చేయొచ్చు. అంటే లిస్టింగ్లో లేకపోయినా కూడా చేయొచ్చు. అవి కొంచెం వాటి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, ప్రాసెసింగ్ ఫీలు అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. అదే మన ఇప్పుడు క్యాట్ ఏలో, క్యాట్ బిలో ఉన్నాయి అనుకోండి, వాటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ రావటం అండ్ ప్రాసెసింగ్ ఫీలు పర్టికులర్గా 4,999, 5,999 అని అట్లా ఉండటం జరుగుతుంది. అంటే ఇప్పుడు రెగ్యులర్గా బ్యాంక్స్ వాళ్ళు కూడా ఆఫర్స్ పెడుతుంటారు, ప్రాసెసింగ్ ఫీజు జీరో అని, ప్రాసెసింగ్ ఫీజు 0 అనడం కానీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10.9. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు బేస్డ్ ఆన్ కస్టమర్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అనేది 10.25, 10.3, 10.5 అండ్ రీసెంట్గా కొన్ని బ్యాంక్స్ అయితే 9.99 కూడా వచ్చాయి. ఫ్లాట్ రేటా సార్ ఇది? రిడ్యూసింగ్ రేటా? ఫ్లాట్ రేటే. సో అది అట్లా ఎందుకంటే కొన్ని టైమ్స్ ఆఫర్స్ పెడతారు, 9.99 ఆఫర్స్ అని. కొన్ని బ్యాంకుల్లో పర్టికులర్గా 10.5 అనేది స్టార్టింగ్ నుంచే ఉన్నాయి. అది ఎవ్రీ మంత్ అలానే స్టాండర్డ్గా ఉంటాయి. సో ఈ 10.5 రేట్ అనేది కూడా కొన్ని అండ్ సిబిల్ బేస్ చేసుకొని అండ్ వాళ్ళ యొక్క శాలరీని, కంపెనీ కేటగిరీని, వాళ్ళు తీసుకున్న లోన్ అమౌంట్, ఈ 4 బేసిస్ చేసుకొని ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం స్టార్ పవర్స్ నుంచి ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే నెగోషియబుల్ చేయగలుగుతారా సార్ మీరు? అంటే చేయొచ్చు. నెగోషియబుల్ కస్టమర్ రిక్వైర్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే దగ్గర కస్టమర్ ప్రీవియస్ వేరే ఎక్కడో లోన్ తీసుకున్నారు, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 18, 20 అట్లా వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.
వచ్చినప్పుడు మన దగ్గరికి మనని సంప్రదించారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర 60-70 బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. అవును. సో వీటిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ తక్కువ వస్తుంది, తనకి ఎక్కడ ఏ బెనిఫిట్స్ ఉన్నాయి ఆయనకి అంటే కొన్ని బ్యాంకుల్లో లోన్ క్లోజ్ చేసుకున్నప్పుడు కూడా ఛార్జెస్ ఉంటుంటాయి. అవును. ఆ లోన్ ఏ ఛార్జెస్ లేవు, ఎక్కడెక్కడ ఛార్జెస్ ఉన్నాయి చూసుకొని కస్టమర్కి అంటే ROIని తగ్గించడం మాత్రం తగ్గుతుంది. అంటే ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం కానీ బ్యాంక్స్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది అంటారు, ప్రాసెసింగ్ ఫీజు కానీ కట్ అయ్యేది మాత్రం ఎక్కువనే కట్ అవుతూ ఉంటాయి, హిడెన్ ఛార్జెస్ ఉంటాయి అంటారు. అట్లాంటి ఏమి లేదండి. మనం కస్టమర్కి కేసు అప్రూవల్ వచ్చిన తర్వాత ఓకే. పిన్ టు పిన్ అగ్రిమెంట్ వెళ్తుంది లింక్లో. ఆ లింక్ ఓపెన్ చేస్తే కస్టమర్కి అందులోనే మొత్తం పిఎఫ్ ఎంత, ప్రాసెసింగ్ ఎంత పడుతుంది, దానికి GST ఎంత ఉంది, ఇన్సూరెన్స్ ఉంటే ఒకవేళ ఇన్సూరెన్స్ ఎంత పడుతుంది, ఓకే. లేదు ROI ఎంత ఉంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఆ లింక్లో ఉంటుంది కస్టమర్కి. ఓకే. సో ఆ ఇన్సూరెన్స్ కూడా కస్టమర్ యాడ్ చేస్తారు. చూసుకొని ఆ కస్టమర్కి ఓకే అయితే ప్రొసీడ్ చేసుకోవచ్చండి. లేదు నాకు పలానా కన్సర్న్ ఇది, నాకు ఇది ప్రాబ్లం ఉంది, నాకు ఇది వద్దు అని చెప్పి కస్టమర్ అడిగితే ఏమైనా పాసిబుల్ ఉంటే దానికి చేంజ్ చేయడానికి మేము చూసుకుంటాం. ఓకే. పర్సనల్కి ఎలా అంటే ఒకవేళ ఆల్రెడీ కొన్ని లోన్స్ ఉండి ఉంటాయి సార్, అవునండి. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంకొక లోన్ కావాలని అప్రోచ్ అవుతారు, ఓకే. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే సార్? ఇప్పుడు కస్టమర్ శాలరీ ఎంత ఉంది, ఓకే. ఆయనకి లోన్ ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, ఆ ఉన్న అవుట్ స్టాండింగ్కి EMI ఎంత పే చేస్తున్నారు ఓకే. అది చూసుకొని కస్టమర్కి ఎలిజిబిలిటీ వస్తుందా అంటే మా దగ్గర మల్టీప్లేయర్, ఫైల్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అవి చూసుకొని కస్టమర్కి లోన్ వస్తుందా లేదా, ఒకవేళ వస్తే ఎంత వస్తుంది అనేది అప్పుడే మేము డిసైడ్ చేసి కస్టమర్కి చెప్పేస్తాం. ఓకే. ముందే లాగిన్ చేయకముందే, లాగిన్ అంటే చేయకముందే కొన్నిసార్లు ఈ లాగిన్స్ ఎక్కువ అయ్యి కూడా సిబిల్ పోతుంది అని అంటారు కదా, మీ దగ్గరకు వస్తే ఆ లాగిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అంటారా సార్? అంటే మా దగ్గరకు వస్తే 100% ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ సిబిల్ ఎంత ఉంది, కస్టమర్ లోన్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఆయన ఎంత కట్టారు, ఆ EMI ఎంత ఉంది, ఆయన శాలరీ ఎంత, కంపెనీ కేటగిరీ ఏంది, ఇవన్నీ చెక్ చేసుకుంటాం ముందే. ఓకే. చేసుకొని అసలు ఈ కస్టమర్కి సార్ మీరు ఇంత లోన్ అమౌంట్ ఉంది, మీకు ఇంత EMI పోతుంది, మీకు ఇంత ఎలిజిబిలిటీ వస్తుంది, మీ రిక్వైర్మెంట్ ఇంకెక్కువ ఉంది, సో మా దగ్గర అవుతుందా కాదా అని ముందే కస్టమర్కి ఇన్ఫార్మ్ ఇచ్చేస్తాం. అంటే కస్టమర్ ఓకే మేము ఇంత లోన్ అమౌంట్ వస్తుందని చెప్పగానే కస్టమర్ ఓకే అనగానే ఆయన ఓకే అంటే మేము ప్రొసీడ్ చేస్తాం. నాకు వద్దు సార్, నాకు ఆ లోన్ అమౌంట్ సరిపోదు, నాకు ఎక్కువ కావాలంటే దాని ఆల్టర్నేటివ్ వేరే ఉంటుంది. ఓకే. మల్టిపుల్ బ్యాంకింగ్స్ అని అంటున్నారు, అదేమన్నా చేస్తుంటారు? అట్లా చేయలేమండి. మల్టిపుల్ బ్యాంక్స్లో ఒకసారి చేయడానికి. చేయమండి. ఓకే. ఇంకా ఇప్పుడు పర్సనల్ లోన్స్ ఇందాక మీరు ఇన్సూరెన్స్ అన్నారు, అవునండి. ఇన్సూరెన్స్ అనేది ఎలా యాడ్ చేస్తారు సార్ దానికి? అంటే కస్టమర్ ఏజ్ని బట్టి ఇన్సూరెన్స్ అనేది పర్సనల్ లోన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని కస్టమర్కి ఇన్సూరెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఒక 30,000 35,000 ఇన్సూరెన్స్ వచ్చింది అనుకోండి, దాన్ని కొంచెం 5% 0.5% మనం డివిజన్ తీసుకొని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు పర్సనల్ లోన్ ఎంత టెన్యూర్ తీసుకోవడానికి మ్యాక్స్ అవైలబుల్ ఉంటుంది? అంటే ఇప్పుడు 12 months ఉంటుంది, 24 months ఉంటుంది, 36 months, 48 months అండ్ 60 months ఉంటుందండి. 5 years. 5 years. ఓకే. దాంతోపాటు కస్టమర్కి ఇంకా టెన్యూర్ కావాలంటే 6 years ఉంది, 7 years కూడా ఉంది. కొన్ని బ్యాంక్స్ అలా కూడా ఇస్తున్నారు. కొన్ని బ్యాంక్స్ 7 years కూడా ఈఎంఐ చాలా తక్కువ పడుతుంది. తక్కువ పడుతుంది. ఈఎంఐ తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ టెన్యూర్ పెట్టుకుంటారు. అంతే అండి. సో ఇప్పుడు పర్సనల్ లోన్స్ అనే సెక్షన్లో మనకి ఎటువంటి ఫైల్ వచ్చినా కూడా కొంతమంది ఈఎంఐస్ లేట్గా కడుతున్న వాళ్ళు ఉంటారు, కానీ కడతారు, ఒక 4-5 days లేట్గా కట్టడం కానీ 10 days లేట్గా కట్టడం కానీ ఉంటుంది. ఆ ప్రొఫైల్స్ వచ్చినప్పుడు మీరు ఎలా చూసుకుంటారు సార్? అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయండి. ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఏంటంటే మనది EMI డేట్లు 2nd, 5th, 10th ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2nd EMI అనుకోండి, ఈ 2nd రోజు ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే కొంతమంది తెలివిగా నా EMI 2nd రోజు కదా, నేను ఒక రోజు ముందే కడితే నాకు సిబిల్ మంచుకుంటుందని ఆహ్వానం ఉంటారు. అవును. సో ఈ ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే గూగుల్ ఫోన్పేలోకి వెళ్తారు, అకౌంట్ నెంబర్ వేసి కట్టేస్తారు. సో కస్టమర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ EMI వచ్చేసి 12,000 అనుకోండి, మన ఆయన అకౌంట్లో 18,000 ఉన్నాయి. ఆల్రెడీ 1 day ముందే 12,000 EMI కట్టేశాడు, ఫోన్పేలోకి వెళ్ళి కట్టేశాడు. 2nd రోజు EMI అనేది హిట్ అవుతుంది. ఆ టయానికి ఇక్కడ 12,000 లేదు, అమౌంట్ లేదు, అప్పుడేమవుతుంది ఛార్జెస్ పడుతుంటే. అట్లా చేయొద్దు, ఆటోమేటిక్గా డెబిట్ అయిపోద్ది. మీ అకౌంట్లో డబ్బులు అనేది ఉంటే, EMI మనీ ఉంటే ఆటోమేటిక్గా 2nd రోజు ఏదో టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఏదో టైంలో అనేది EMI మాత్రం కట్ అవుద్ది. ఒకవేళ ఆ రోజు కట్ అవ్వకపోతే నెక్స్ట్ డే రోజు మీరు ఫోన్పే ద్వారా కట్టుకుంటాం బెస్ట్. ఓకే. సో మీకు కొంతమంది ఇలా కడుతుంటారు, అప్పుడు బౌన్స్లు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు బ్యాంక్స్ కూడా డెబిట్ చేయకుండా ఉంటుంటాయి. కొన్ని ఏంటంటే హాలిడేస్ ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ టైంలో డెబిట్ అవ్వు, ఆ నెక్స్ట్ డే కానీ 2 daysలో దానికి ఛార్జెస్ ఉన్నాయి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ మనం మనీ ఉంచాం,
ఆ ఈఎంఐ ఏదైతే మనీ ఉందో అది డబ్బులు ఉంచేసాం అకౌంట్‌లో. సో, బ్యాంక్ నుంచి డిడక్షన్ కాలా. డెబిట్ అవ్వలేదు. అది బ్యాంక్ వాళ్ళ ప్రాబ్లమ్ అది. అది అవును. మన ప్రాబ్లమ్ కాదు. దానికి ఎటువంటి చార్జెస్ మాత్రం ఉండవు. చెక్ బౌన్స్‌కి ఛార్జెస్ ఎలా ఉంటాయి సార్ మామూలుగా? అంటే ₹750 ఉంటాయండి. 750 ఆ! రూపీస్. 750, 550 అట్లా బేస్డ్ ఆన్ బేస్డ్ బ్యాంక్స్ ఆన్ సిబిల్స్‌ని ఉంటది. బట్టి. అట్లుంటాయి. దానికి ఈఎంఐ నుంచి 750 మళ్ళీ ఎక్స్‌ట్రా కట్ అంటే అవుతుంది. ఇప్పుడు స్టార్ పవర్స్ ద్వారా వెళ్ళి కస్టమర్స్‌కి లోన్స్ ఇస్తున్నప్పుడు ఈఎంఐ సపోర్ట్ కూడా మీరు ఇస్తున్నారా? అంటే ఎప్పుడైనా ఈఎంఐ కట్టలేదు కస్టమర్ అన్నప్పుడు? స్టార్ పవర్ అనేది 100% ప్రతి ఒక్కరికి మనం సరే అది ఏ ప్రాబ్లమ్ ఉన్నదో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఓకే. ఈఎంఐ ఇష్యూ ఉందండి. కస్టమర్ ఏదో ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు. పే చేయలేకపోయారు. దాన్ని బట్టి మనం ఒక కస్టమర్‌తో మాట్లాడి దాన్ని పే చేపియటం జరుగుతుంది. అంటే ఓకే. 100% ప్రతి ఒక్కరికి మనకి ఈఎంఐ విషయంలో గానీ, ఏ విషయంలో అయినా సపోర్ట్ స్టార్ చేస్తారు. పవర్ అనేది సపోర్ట్ ఉంటదండి. ఓకే. 100% ఉంటది. సో, మన దగ్గర నుంచి ఎటువంటి ప్రొఫైల్ ఉన్నా, ఎలాంటిది ఉన్నా కూడా అవునండి. మల్టిపుల్ బ్యాంకింగ్స్ నుంచి లాగిన్ చేసుకొని కస్టమర్ ఫైనాన్షియల్ నుంచి ఫ్రీ అవ్వచ్చని చెప్తుంటారు. అవునండి. చూడండి వ్యూయర్స్, పర్సనల్ లోన్ గురించి వెంకీ గారు చెప్పినట్టు స్టార్ పవర్స్‌లో అనేక ప్రోడక్ట్స్ ఉండడం, అనేక ఎన్‌బీఎఫ్‌సీస్ ఉండడం, బ్యాంక్స్ ఉండడం వల్ల లోన్ అనేది ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో, మీకు ఏదైనా పర్సనల్ లోన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.